నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం శబ్దాలంకారాల్లో 4వది అంత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. అంత్యానుప్రాస అలంకారము అంటే పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివరిలో కానీ అక్షరాలు పునరావృతం అయితే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే పాదాల చివర, అంటే పాదం అంటే లైన్ కదా, లైన్ చివరిలో కానీ పదాల చివర ఒక పదం యొక్క చివరిలో కానీ వాక్యాల చివరిలో కానీ ఒక అక్షరం కావచ్చు, అక్షరాలు కావచ్చు, అక్షరాల సముదాయం కావచ్చు, అది మళ్ళీ మళ్ళీ కనుక వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ, ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి వడి, నేర్పుతుంది మంచి నడవడి. ఇందులో చూడండి, ప్రతి లైన్ చివరిలో కూడా డి అనే అక్షరం ప్రాసగా వచ్చింది. పేరులోనే ఉంది కదా, అంత్యానుప్రాస అలంకారం. అంత్యము అంటే చివరిలో ప్రాస ఉంది. ప్రాస అంటే ఒకే అక్షరం, అన్నింటికి కూడా సేమ్ అక్షరం ఉంది కదా, కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. రెండవ ఉదాహరణ, అశోకవనంలో సీత, విలపించిన శోకం చేత. చూడండి, 2 లైన్లో కూడా చివరి అక్షరం తా అనే ఉంది, కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం. మూడవ ఉదాహరణ, రావోయి నేస్తం, విడబోయి చాదస్తం. ఇందులో కూడా 2 లైన్లో కూడా చివరి అక్షరాలు వచ్చేసి స్తం అనే ఉంది, కాబట్టి దీన్ని కూడా అంత్యానుప్రాస అలంకారంగా చెప్పుకోవచ్చు. ఈ అంత్యానుప్రాసని సినిమా పాటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే పాటలు ఆ ప్రాసల వల్ల వినడానికి అందంగా వినసొంపుగా ఉంటాయి. అందువల్ల దీన్ని కవిత్వాల్లోనూ సినిమా పాటల్లోనూ పద్యాల్లో చాలా వరకు సినిమాల్లో కూడా వింటుంటాం, సినిమా పాటల్లో కూడా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పిల్లలు. ధన్యవాదములు.